సార్ అందరికీ నమస్కారం. లీప్ యాప్ ఈ విధంగా ఓపెన్ అయింది సార్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొకసారి తెలియజేస్తాను ఈ విధంగా అనేది. స్కూల్ అటెండెన్స్ యాప్ సార్. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసి ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి లీప్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్ అనే వస్తుంది. దానిపైన ఓపెన్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. మన డిపార్ట్మెంట్లోకి వెళ్తాము. స్కూల్ డైస్ కోడ్ లేకపోతే మన ట్రెజరీ ఐడి దాని ద్వారా లాగిన్ అవుతాము. లాగిన్ అయినంటే ఈ విధంగా వస్తుంది సార్. స్కూలు, స్టూడెంట్, టీచరు, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్. సో స్కూల్లోకి వెళ్తే స్కూల్ ప్రొఫైల్, స్కూల్ పర్ఫార్మెన్స్, స్కూల్ రిసోర్సెస్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ప్రొఫైల్కి సంబంధించి ఆ పాఠశాలకు సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇది సార్ పరిస్థితి. నెక్స్ట్ అలాగే స్కూల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. నెక్స్ట్ స్కూల్ రిసోర్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో క్యాప్చర్ స్కూల్ లొకేషన్ ఒక ఆప్షన్ ఉంది. తర్వాత అసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ ఒకటి ఉంది. తర్వాత ఎస్టీఎంఎస్ అంటే ఇది ఆర్డినేట్కి వస్తుంది సార్. మన బడి మన భవిష్యత్తు ఆ యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇందులో వెళ్తే. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ సంబంధించి ఇన్ఫ్రా ట్యాగింగ్, తర్వాత ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్, అలాగే క్యాప్చర్ స్కూల్ లొకేషన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది సర్వీసెస్లో ఉన్నటువంటివి. సో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రొఫైలు, పర్ఫార్మెన్స్, రిసోర్సెస్, సర్వీసెస్. ఇది స్కూల్కి సంబంధించి. నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్తే స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, స్టూడెంట్ యొక్క ప్రొఫైలు ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం గమనించవచ్చు సార్. వాటి స్టాండర్డ్స్, తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది బాయ్స్, ఎంతమంది గర్ల్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, సో యావరేజ్ స్కూల్ ఎగ్జామ్స్, గ్రేడ్ వైజ్ అసెస్మెంట్ అనాలిసిస్, క్లాస్ యావరేజ్ అటెండెన్స్. నెక్స్ట్ స్టూడెంట్ ఎంటైటిల్మెంట్, ఇది కూడా మనకు రిపోర్ట్స్ వస్తుంది సార్. నెక్స్ట్ యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ ఆప్షన్ ఉంది మనకి. సో 8:30 పైన ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే స్టూడెంట్ అసెస్మెంట్, క్లాస్ టీచర్ ట్యాగింగ్, స్టూడెంట్ టీచర్ మ్యాపింగ్, తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ కూడా ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లాస్ టీచర్ ట్యాగింగ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ సార్. నెక్స్ట్ అలాగే థరల్ అసెస్మెంట్, థరల్కి సంబంధించిన ప్రోగ్రామ్కి మార్క్స్ ఎంట్రీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్, పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ క్యాప్చర్ చేయడము. మొబైల్ నెంబర్స్ ఇది కరెక్ట్ ఉన్నాయి, క్లిక్ చేయగానే ఇది కరెక్ట్ మనం చెక్ చేసుకొని క్లిక్ టు ప్రొసీడ్ చేస్తాము. సబ్మిట్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా నెక్స్ట్ స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు రిపోర్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్టూడెంట్ సంబంధించి. నెక్స్ట్ టీచర్ సంబంధించి ఇవన్నీ రిసోర్సెస్ ఉన్నాయి సార్. ఓవర్వ్యూ ఉంది, ప్రివ్యూ ఉంది. తర్వాత సో టీచర్ యొక్క జెండరు, తిప్పేపల్లికి సంబంధించినటువంటిది. సో ఇది ప్రొఫైలు, లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ టీచర్ అనేటువంటిది 78%. నెక్స్ట్ టీచర్ సర్వీసెస్కి వెళ్తాం. ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఉంది, లెసన్ ప్లాన్ ఉంది, తర్వాత జ్ఞానప్రకాష్ ఉంది, లైట్ హౌస్, అలాగే మెడికల్ క్లైమ్స్ సంబంధించి, ఎన్ఓసికి సంబంధించి, పే స్లిప్పులు, డిసిప్లినరీ కేసెస్, డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నిటువంటి మన టీచర్ సర్వీసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ టీచర్ రిసోర్సెస్. సో ఈ ఏపీఈ పాఠశాల లెసన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా టీచర్ సర్వీసెస్ సంబంధించి. నెక్స్ట్ కమ్యూనికేషన్, డాష్బోర్డు, గవర్నెన్స్ ఉంది. సో కమ్యూనికేషన్స్లోకి వెళ్తే ఈ విధంగా డాక్యుమెంట్స్, ఓకే, నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి. నోటిఫికేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఓల్డ్ది, పాత వచ్చినట్టు. సో ఇది కమ్యూనికేషన్ సంబంధించి. నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వెళ్తాం సార్.
మొత్తం మనకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. స్టూడెంట్ అటెండెన్స్ పర్సంటేజ్, టీచర్ అటెండెన్స్ పర్సంటేజ్, ఎండిఎం అవైల్డ్, అసెస్మెంట్స్, తర్వాత అపార్ స్టేటస్, ఆధార్ స్టేటస్, నెక్స్ట్ హెల్త్ రికార్డ్స్ సంబంధించి, ఇన్స్పెక్షన్స్, విజిట్స్, డ్రాప్ బాక్స్ సంబంధించిన వివరాలు, నెక్స్ట్ గవర్నమెంట్ టు ప్రైవేట్ వైస్ వర్సా ట్రాన్స్ఫర్స్, అంటే పిల్లలు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్కి, ప్రైవేట్ పాఠశాల నుంచి గవర్నమెంట్కి ఏ విధంగా వెళ్ళారని సింగిల్ టీచర్ స్కూల్స్, నెక్స్ట్ ఎంటైటిల్మెంట్, ప్రైవేట్ పర్మిషన్స్, పీటీఎం, ఎస్ఎంసీ మీటింగ్స్. సో ఇవన్నీ కూడా ఇందులో డాష్బోర్డ్లో ఉంటాయి. నెక్స్ట్ గవర్నెన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఇందులో సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సిఎస్సి సైట్ మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సార్. హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్ అప్లికేషన్, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి పీటీఎం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, తర్వాత కరికులమ్, క్యాప్చర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ సంబంధించి ఐఎంఎంఎస్ యాప్, ఐఎఫ్పి ట్యాబ్లెట్ సంబంధించి, ఎండిఎం ఇన్స్పెక్షన్ సంబంధించి, నెక్స్ట్ కమ్యూనిటీస్ అవైలబుల్ బ్యాలెన్సెస్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది వచ్చేసరికి మన భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడే ఓపెన్ అవుతుంది. బిల్ క్యాప్చర్ చేయాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు సార్. సో ఇది టోటల్ ప్రాసెస్ స్కూల్ లాగిన్ ద్వారా అయితే, అంటే స్కూల్ డాష్బోర్డ్ ద్వారా లాగిన్ అయినటువంటి ప్రాసెస్. థ్యాంక్ యూ సార్.